ఈరోజు మనము తిరుప్పావై 3వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యం గోదామనన్య శరణమహం ప్రపద్యే. ఈ 3వ పాసురములో గోదాదేవి నోము నోచడం వలన లోకానికి కలిగే మేలును వివరిస్తున్నారు. 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ సంకల్పము చెప్పుకొని నోము పట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి, రోగాలు దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు 3 వానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి. ఆ సమయంలో ఎగిసిపడే చేపలతో నీటి కయ్యలు మత్తుగా తేనె తాగి నిద్రిస్తున్న తుమ్మెదలతో నిండిన ఎర్రని కలువలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలు పితికినా కదలని గోగనాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి. ఇటు వ్రతమును మనము ఆచరిద్దాము రారండి అని ఆండాళ్ తన చెలియలతో చెప్పి పిలుస్తున్నది. శుభం భూయాత్.